దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరోసారి వీక్షించడానికి దేవుని సన్నిధిలో ఆయన పాదముల చెంత చేరి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మనమందరం చూస్తుండగానే దినాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం. తర్వాత మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము చదువుతూ ప్రార్థనలో కూడా ఏకీభవిస్తూ ఉండటం అనేటువంటిది మన దైనందిక జీవితంలో, మన డైలీ ప్రోగ్రాంలో అది కూడా ఒక భాగంగా పెట్టుకుంటే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. ఆయన మాట ప్రకారంగా మనం నడిస్తే మనం ఎంతో దీవెన పొందుకుంటాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నేటి దినాన దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, ఈ మాట మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు 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 దేవుడని మనం, లేకపోతే యేసయ్య అని, యెహోవా అని రకరకాలుగా మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కదా. మీరు ప్రార్థన చేయండి, దేవునికి దేవుని సన్నిధిలో నిలబడండి, ఇట్లా మనం దేవుడు అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉన్నాం. అసలు ఆయనకు ఉన్నటువంటి లక్షణం ఏంటి, ఆయన ఎలాంటి వాడు, అవి మనం తెలుసుకున్నట్లయితే మనము ఆత్మీయంగా మరికొంత అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉన్నది. మరి ఒక అడుగు, ఇంకొక అడుగు, ఒక అడుగు వేసిన తర్వాత మరొక అడుగు క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళటానికి ఆయన లక్షణాలను మనం తెలుసుకుంటే ఆయన మనకు ఎలాగ ఉంటాడు, మన స్థితిని బట్టి ఆయన ఎలా ఉంటాడు అనేటువంటి మాటలు మనకు అర్థమవుతాయి. అందుకని నేటి దినాన దేవుని యొక్క లక్షణాలను ఈ మాట మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు ఉంటాడు, నిన్న ఉన్నాడా, ఈరోజు ఉన్నాడా, రేపు ఉంటాడా, లేకపోతే గడిచినటువంటి ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నాడా, 1000 సంవత్సరాల క్రితం ఉన్నాడా, ఈ గడిచినటువంటి కాలము తర్వాత రాబోయేటువంటి దినాలలో ఉంటాడా, ఇప్పుడు ఎంతకాలం ఉంటాడు అనేటువంటి ప్రశ్నలు మనము ఆలోచన చేస్తే దేవుడు నిత్యము ఉండువాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడికి కాలం అంటూ ఏదీ లేదు. ఆయన నిత్యుడు. అంటే అన్ని కాలాలలో, అన్ని సమయములలో ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటి స్వభావము, లక్షణము ఆయనది. మనం ఒక మాట చూచినట్లయితే లేఖనాలు మనం చూడాలి కదా. లేఖనములో వ్రాసిందే మనం నమ్మాలి. నా ఊహ నీ ఊహను బట్టి మనం నమ్మొద్దు. లేఖనాలు ఏం తెలియజేస్తా ఉన్నాయి, ఆ లక్షణము ఉన్నదా? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనాన్ని చదివితే అక్కడ మొదటి భాగంలో వ్రాయబడినటువంటి మాట, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. దేవునికి మహిమ చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ భూదిగంతములను, భూమి ఆకాశములను కలుగజేసినటువంటి వాడు యెహోవా దేవుడు. యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడన్నా యేసుక్రీస్తు దేవుడన్నా ఒక్కటే. యెహోవా దేవునిలో ఉన్నటువంటి ఒక భాగము ఆయన ఈ లోకములో జన్మించడానికి, దేవునిలో ఉన్నటువంటి ఒక భాగము ఈ లోకములో మనుష్య రూపంలో జన్మించింది.
ఈ లోకంలో పుట్టినటువంటి ఆయనకు పెట్టబడినటువంటి పేరు యేసు. యేసుక్రీస్తు వారు దేవుడు అంటున్నారు. ఆయన చనిపోయి వెళ్ళిపోయాడు. ఆయన ఈ లోకంలోనికి రాకముందు లేడా? ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఆయన లేడా అనేటువంటి ప్రశ్నలు మనం వింటూ ఉంటాం. యూట్యూబ్లో మరి కొంతమంది కొన్ని ప్రశ్నలు ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిత్యుడగు దేవుడు అంటే అన్ని కాలములలో ఆయన ఉన్నటువంటి వాడు. ఈ సృష్టి చేయబడక మునుపు ఆయన ఉన్నటువంటి వాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండేటువంటి లక్షణము ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మరి చాలామంది అనేటువంటి మాట, ఉంటే మాకు దేవుడు చూపించండి, మేము నమ్ముతాం. నాస్తికులు అంటారు, దేవుడు లేడని చెప్పేటువంటి ఆ గుంపు నాస్తికులు కదా, వారు నాస్తికులు అంటారు. వారు అంటారు, మీరు పూజిస్తున్నటువంటి దేవుడిని మాకు చూపించండి. మరికొంతమంది అంటారు, దేవుడు అనేటువంటి వాడు ఉంటే లోకంలో ఇంత అన్యాయం జరుగుతుందా? లోకమంతా ఎక్కడ చూసినా కూడా అన్యాయము అక్రమం జరుగుతూ ఉంది. దేవుడు ఉంటే అవన్నీ చూస్తూ ఉంటాడా? కాబట్టి దేవుడు లేడు అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది అంటారు, అసలు దేవుడు లేడండి, అంతా సైన్సే, అంతా టెక్నాలజీనే అన్నట్లుగా మరికొంతమంది మాట్లాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఆత్మరూపిగా ఆయన ఉన్నటువంటి వాడు. ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుని మనం చూడలేము. నరుడు ఆయనను చూస్తే ఆయన ముఖ కాంతికి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ మహిమకు ఎవరు తట్టుకోలేరు. మానవుడు ఈ లోక నేత్రాలతోటి మనం వాటిని అంత వెలుగుని మనం చూడలేము. సూర్యుడినే మధ్యాహ్న కాల సమయంలో తలెత్తి మనం సూర్యుడిని చూస్తే ఒక అర నిమిషం మనం చూసామనుకోండి, బాగా ప్రకాశిస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి సూర్యుడిని ఒక అర్ధ నిమిషం మనం చూస్తే మళ్ళీ మన కన్నులు కనపడవు, చీకటిగా ఉంటుంది లోకమంతా. అంటే ఆ ప్రకాశమునకు, ఆ వెలుతురికి మన కన్నులు తట్టుకోలేకపోతా ఉన్నాయి. మరి అటువంటి సూర్యుళ్ళు, కోట్ల సూర్య కాంతి ప్రభావము కలిగినటువంటి వాడు ప్రభువారు. ఆయనను మనం చూస్తే బ్రతకగలమా? అసలు అంత పరిశుద్ధత మనకు ఉన్నదా? ఈ ప్రశ్న ఇట్లాగా మనం వింటా ఉన్నాం. మన ఆలోచన ఎలా కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది సాక్ష్యం చెప్తారు, నేను దేవుడిని చూశానండి అంటారు. దేవుడిని చూశానంటే దేవుడు వారికి కనిపించాడా అంటే కనిపించవచ్చు. కానీ ఆయనను చూస్తే వాళ్ళు ఎలా బ్రతికారు అంటే ఆయన తన మహిమను, తన కాంతిని మానవుడు చూడగలిగినంత మేరకు తగ్గించుకొని కనిపించాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. తను తాను దేవుడు తగ్గించుకొని నాకు ప్రత్యక్షమయ్యారు, నీకు ప్రత్యక్షమవుతారు. దేవుని యొక్క కాంతి, ఆయన నుండి వస్తున్నటువంటి ఆ మహిమ ఆయన తగ్గించుకున్నారు. అందుకే దేవుణ్ణి వాళ్ళు చూసి బ్రతకగలిగారు. దేవుడు మోషేతో అంటాడు కదా, నీవు నన్ను చూడలేవు మోషే, నేను ఈ బండ చాటును ఉండు, నేను వెళ్ళేటప్పుడు నా పార్శ్వమును నువ్వు చూడు అని మోషేతోటి దేవుడు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మరూపిగా ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం చూసినట్లయితే లేఖనాలలో యోహాను సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనము చదువుతున్నాను, చూడండి, నోట్ చేసుకోండి రెఫరెన్సులు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలని యోహాను భక్తుడు ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు. నిజమే. అయితే కారణం ఏంటి? దేవుడు ఆత్మ గనుక. ఆత్మ గనుక దేవుడు గనుక అనేటువంటి మాట కూడా అక్కడ వ్రాయబడింది. దేవుడు ఆత్మ గనుక మనము ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మస్వరూపి. అందుకే ఆయన అన్ని స్థలాలలో ఉండేటువంటి లక్షణాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణము ఆయన ఆత్మస్వరూపి. అందుకే ఆయన అందరికీ కనపడడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి ఆయన అంతటా ఒకే సమయంలో కనిపించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఆయనకున్నటువంటి మరొక లక్షణం ఏంటో తెలుసా? ఆయన సర్వాంతర్యామి, అంటే అన్ని స్థలాలలో ఉండేటువంటి వాడు. అన్ని స్థలాలలో ఉండడం అంటే ఇక్కడ ఈరోజు రేపు మరొక చోట కాదు. అన్ని స్థలములలో ఒకే సమయమున ఉండగలిగినటువంటి వాడు. ఎల్లప్పుడూ ఆయన ఉండేటువంటి వాడు మాత్రమే కాదు, కానీ అంతటా ఒకే సమయంలో ఉండేటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 139వ కీర్తనలో 7వ వచనం నుండి మనము అక్కడ చదివితే, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు కూడా ఇదే మాటను తెలియజేస్తా ఉన్నాడు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును. ప్రియ దేవుని బిడ్డారా, ఆ మాట మాట్లాడి అంటున్నాడు, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నీ సన్నిధి నుండి నేనెక్కడికి వెళ్తాను. నీ యొక్క సన్నిధిలో నేనుంటాను, నేనెక్కడికి వెళ్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంకా తర్వాత వచనాలు కూడా చదువుతున్నాను. ఆయన సర్వాంతర్యామి అని మనం చెప్పుకున్నాం కదా. ఆయన ఒక లక్షణాన్ని, ఆయన ఎక్కడుంటాడు? అన్ని స్థలాల్లో ఉంటాడు. ఈ భూమి మీద ఉంటాడు, భూమి పైన ఉన్నటువంటి ఆకాశం మందు ఉంటాడు, భూమి క్రింద ఉన్నటువంటి స్థలములో కూడా ఆయన ఉంటాడు. అందుకే ఆ యొక్క 8వ వచనంలో 139వ కీర్తన 8వ వచనంలో అంటున్నటువంటి మాట, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనో ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 12వ వచనం వరకు మీరు చదవండి. దేవుని యొక్క లక్షణము, ఆయన ఎక్కడ ఉంటాడు అనేటువంటి ఆ మాటను దావీదు భక్తుని చేత పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా స్పష్టంగా వ్రాయించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ఆకాశంలోకి నేను వస్తే నువ్వు అక్కడ ఉంటావు ప్రభువా, నేను సముద్రంలో పడిపోయినా అక్కడ నువ్వు ఉంటావు నాయన, ఈ భూమి మీద నేను సంచరించిన ఏ సమయంలోనైనా నీవు ఉండేటువంటి వాడవు. అది దేవుని లక్షణము, దేవుని లక్షణం. లేకపోతే మనం భారతదేశంలో ఉన్నాం, భారతీయులముగా మనం ఉన్నాము, తెలుగు మాట్లాడేటువంటి ప్రజలముగా మనము తెలుగు ప్రాంతాల్లో ఉన్నాము, లేకపోతే వేరే ప్రాంతంలో ఉన్నాం, వేరే రాష్ట్రంలో ఉన్నాం, లేకపోతే ఉద్యోగం నిమిత్తము వేరే దేశానికి వెళ్ళి ఉండొచ్చు, చదువుల కొరకు వేరే ప్రాంతాలకు వెళ్ళొచ్చు, వేరే ఖండానికి వెళ్ళొచ్చు. అక్కడ దేవుడు ఉంటాడు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉండేటువంటి వాడు. ఎప్పుడు నేను ఇప్పుడు భారతదేశంలో నేనున్నా, కానీ ఇదే సమయమున నా వాళ్ళు అమెరికాలో ఉంటే, నా వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటే, నా వాళ్ళు ఫ్రాన్స్లో ఉంటే, ఎక్కడ ఉన్నా కూడా దేవుడు అక్కడ కూడా ఉంటాడు.
నాతో ఇక్కడ మాట్లాడేటువంటి సమయమునే వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడటానికి శక్తివంతుడు. లేకపోతే నేను ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే నా ప్రార్థనకు సమాధానం ఇక్కడ ఇస్తే అదే సమయమున వేరొక భక్తుడు వేరొక స్థలములో వారు సముద్రములో ప్రమాదములో పడిపోయి దేవాని వాళ్ళు ఎలుగెత్తి ప్రార్థన చేస్తే, ఆకాశములో విమానంలో ఉండి అక్కడ నుంచి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగి దేవా మమ్మలను కాపాడని దేవునికి ప్రార్థన చేస్తే, దేవుడు ఇక్కడ నా ప్రార్థన ఆలకించినటువంటి రీతిగానే అక్కడ వారి ప్రార్థన కూడా ఆలకిస్తాడు. అంటే ఆయన అక్కడ కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు, సర్వాంతర్యామి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామి. అది ఆయనకున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం. ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఎక్కడక వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా, ఆయన అన్ని స్థలములలో ఉండేటువంటి వాడు, నీకు దగ్గరగా ఉండేటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ఆయనను విడిచిపెట్టినా ఆయన నీతో ఉండటానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. ఆయన సర్వాంతర్యామి. అంత మాత్రమే కాదు, ఆయన ఎలాంటి వాడో తెలుసా? సర్వశక్తిమంతుడు. అది ఆయనకున్నటువంటి మరొక లక్షణము, మరొక పేరు. అందుకే సర్వశక్తిమంతుడు అని మనం ప్రార్థన చేస్తాం, కీర్తనలు కూడా పాడుతూ ఉంటాం. దేవునికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మరొక లక్షణము సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మాట ఆయనే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు అనేటువంటి మాట ఆయనే మాట్లాడాడని చెప్పుకున్నాం కదా. ఎక్కడ మాట్లాడాడు అంటే ఆదికాండము గ్రంథము 17వ అధ్యాయము ప్రారంభ వచనంలో, మొదటి వచనంలో చదువుతున్నాను చూడండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన అంటున్నటువంటి మాట ఎవరో నాలాంటి వాడు మాట్లాడినటువంటి చెప్పినటువంటి పేరు కాదు అది. ఆయన సర్వశక్తిమంతుడు అంటే ఆయనకు సమస్తము కూడా సాధ్యమే. ఏ పనైనా ఆయన చేయగలిగినటువంటి శక్తివంతుడు. ఆయనకు ఈ పని నేను చేయలేను అని చేతులెత్తేటువంటి వాడు కాదు ఆయన. ఆయన నీకు ఏదైనా చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. కొంతమందిలో ఉన్నటువంటి ఒక అలవాటు, అపోహ ఏంటంటే, దేవునికి మేము ప్రార్థన చేస్తున్నాము, మాకు కొంచెం అవసరం ఉంది, మాకు కొంచెం అనారోగ్యం ఉంది, ఈ అనారోగ్యాన్ని ఆయన తీసివేస్తాడు. మాకు తలనొప్పి వస్తుంది, కొంచెం జ్వరం వస్తుంది, టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ప్రార్థన చేసుకుంటే తగ్గిపోతుంది, నిజమే. కానీ నాకు క్యాన్సర్ వచ్చింది, అది తగ్గుతుందా? కొంతమంది లోకములో పాపం చేయటం వలన హెచ్ఐవి వ్యాధిని కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ వ్యాధికి మందు లేదని చెప్తా ఉన్నారు. దేవుడు దానిని బాగు చేయగలడా? ఆయనకు శక్తి ఉన్నదా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేసినటువంటి పనులకు, దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి నడకకు, ఆ పాపములకు ప్రతిగా మనము ఆ వ్యాధిని పొందుకొని ఉండొచ్చు. భయంకరమైనటువంటి రోగముతో మనం బాధపడుతూ ఉండొచ్చు. మరణించేటువంటి రోగముతో మరణానికి సమీపంగా ఉండొచ్చు. కానీ ఆయన సర్వశక్తిమంతుడు అనేటువంటి మాట నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటావు. ఆయన పాదాలు విడవకుండా, ప్రభువా నన్ను క్షమించు నాయన, నేను తెలిసి తెలియక ఈ తప్పులు చేశా, నన్ను క్షమించు, నన్ను క్షమించని కన్నీరు కార్చి ఆయన పాదాలు పట్టుకుని పాదాలు కడగండి. మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి. నేను ఇంకా ఈ పాపం చేయను ప్రభువా,
నన్ను క్షమించు నాయనా అని నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన నీకు విడుదల కలుగు చేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్ను విడిపించేటువంటి వాడు, విడిపించగలిగినటువంటి శక్తివంతుడు ఆయన. దేవునికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సర్వశక్తిమంతుడు. చాలామందికి ఉద్యోగాలు రాక యవనస్తులు మంచి చదువులు చదువుకొని వాళ్ళు ఏం చేయాలో తెలియక 10,000 20,000 సంపాదించుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. కానీ ప్రియ యవన బిడ్డ, మీరు ప్రార్థన చేయండి. నీకు మంచి ఉద్యోగం ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వివాహము కానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము కట్నం ఇచ్చుకోలేకపోతున్నాము. వాళ్ళు కార్లు అడుగుతున్నారు, గోల్డ్ అడుగుతున్నారు, మేము ఇవ్వలేకపోతా ఉన్నాం. నాకు పెళ్ళి అవుతుందా అనేటువంటి యవన బిడ్డలు సహోదరులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు వివాహం మీద ఆలోచన కూడా మానుకున్నటువంటి వారు ఉన్నారు. మాకు పెళ్ళి కాదు అనుకుంటున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ యవనస్తురాల, మీరు ప్రార్థన చేయండి యేసయ్యను నమ్ముకొని. లోకంలో ఉన్నటువంటి వారు కాదు, కానీ దేవునితో సహవాసం చేస్తున్నటువంటి ఆయన బిడ్డలను నీ కొరకు ఆయన తప్పనిసరిగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సాటి అయిన భాగస్వామిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సర్వశక్తిమంతుడు. బిడ్డలు లేనటువంటి వారు, వివాహమై కొన్ని సంవత్సరాలైనా బిడ్డలు కలగక గర్భము మూయబడిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేస్తే ఆయన నమ్మదగిన వాడు కదా. ఆయన మూయబడినటువంటి శారా గర్భమును, మృతతుల్యమైనటువంటి శారా గర్భమును తెరిచినటువంటి వాడు మీ గర్భమును తెరవడా? మీకు పిల్లలను దయచేయడా? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఏదీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు యేసయ్యను నమ్మండి, ఆయన శక్తిని నమ్మండి. ఆయన ఒక మాట పలికితే చాలు, దేవుడు మీ కుటుంబంలో వచ్చే సంవత్సరానికి ఒక బిడ్డను దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట నమ్మండి, ప్రార్థన చేయండి. దేవుని శక్తిని బట్టి మీరు ఆధారపడండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు, మీ భర్త, మీ కుటుంబము దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. మరొక మాట మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంటే పరిశుద్ధుడుగా ఉన్నాడు. పరిశుద్ధుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. పరిశుద్ధలో ఆయనకు మించినటువంటి వారు ఎవ్వరు లేనటువంటి వారు. అటువంటి పరిశుద్ధుడు దేవుడు. చూడండి, మనం ఒక మాట చూసినట్లయితే లేవీకాండ గ్రంథములో 19వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఒక మాట వ్రాయబడింది. మీరు పరిశుద్ధులై ఉండవలేను అంటున్నాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు పరిశుద్ధులుగా ఉండండి. దేవుడి మాట అంటున్నాడు అంటే మనము పాపంతో నిండి ఉన్నాం. పాప స్వభావము మనలో ఉన్నది కదా, తప్పులు చేస్తూ ఉన్నాం. మరి మనకు పరిశుద్ధత ఎక్కడండి అనుకోవచ్చు. మనకు పరిశుద్ధత రావడానికి, మనలను పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆ 2వ వచనంలో మీరు పరిశుద్ధులై ఉండవలెనని చెప్పినటువంటి మాట తర్వాత అంటున్నటువంటి మాట, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుని. నేను పరిశుద్ధుని కాబట్టే మీరు పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధుని కనుక నా రక్తము పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జన్మించడానికి కారణము, ఈ లోకంలో ఉన్నదంతా అంతా పాప సంబంధమైనటువంటివే. పుట్టినటువంటి వారు పెరిగేటువంటి క్రమంలో పరిశుద్ధులుగా ఉండొచ్చేమో కానీ వారు జన్మ పాపాన్ని కలిగి ఉన్నారు. అందుకని వారి రక్తము విమోచనకు పనికిరాల. కానీ పరిశుద్ధులుగా ఉన్నటువంటి దేవుని యొక్క రక్తము పరిశుద్ధమైనది.
ఆయన రక్తమే మనలను విమోచించాలి కనుక ఆయనే స్వయంగా రక్తమాంసములు కలిగిన దేహంతో ఈ లోకంలో ఆయన జన్మించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులంగా ఉంటేనే ఆయన సన్నిధిలో మనం నిలబెడతాడు. మనం ఆయన సన్నిధిలో నిలబడాలి అంటే ఆయన నిలబెడితేనే మనం నిలబడతాం. అందుకే ఆయన తన రక్తమును మన కొరకు చిందించి ఆయన అంటున్నాడు, ఆ రక్తమును మీరు పాపాలు మీరు కడిగి వేసుకోండి, మీ దోషాలు మీరు విడిచిపెట్టండి, మీరు పరిశుద్ధతలో ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమస్వరూపి, ఆయన ఇంకా ఎన్నెన్నో లక్షణాలు కలిగినటువంటి వాడు. ఆయన ప్రేమను గురించి చెప్పాలంటే ఎన్ని ఎపిసోడ్స్ చెప్పినా అది ఇన్కంప్లీట్గానే ఉంటుంది. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యేకత అంతే. ఇవన్నీ దేవుని లక్షణాలు కనుక ఈ లక్షణాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా మీరు ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, దేవుని యొక్క లక్షణాలు మీకు తెలియజేయబడతాయి. ఆ లక్షణాలను కలిగినటువంటి యేసయ్యను మీరు గట్టిగా హత్తుకొనండి. ఆయన లక్షణములను కలిగినటువంటి రీతిగా మీరు ఆయనకు అప్పగించుకుంటే మిమ్ములను కూడా ప్రేమ స్వరూపిగా మారుస్తాడు, పరిశుద్ధతలోనికి మారుస్తాడు, ఆయనతో ఉండేటువంటి కృపను అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ప్రభువా, మీ లక్షణాలను గురించి కొన్ని ముఖ్యమైన మాటలు మేము వినడానికి కృపనిచ్చారు. ప్రభువా, సర్వశక్తిమంతుడవు నాయన. ప్రభువా, నిత్యము ఉండేటువంటి వాడవు, సత్యస్వరూపి, సర్వాంతర్యామి, పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రభువా, ఎన్నో పేర్లతో మీరు పిలువబడుతున్నటువంటి గొప్ప దేవ నాయన, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను ప్రభువా, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరతలో అవసరత ఎట్టిదైనప్పటికీ మీ చిత్తంలో అది ఉంటే వాటన్నిటిని అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి నాయన మీ నిత్యత్వంలో ఉండేటువంటి కృపను దయచేయమని, వారందరినీ పేరు జీవన గ్రంథంలో వ్రాయబడే కృపను దయచేయమని మీకే సమర్పించుకుంటూ వారి యొక్క ఈ లోకయాత్ర అంతా మీరే సహాయం చేయమని, మంచి భవిష్యత్తు దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్ని సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.